డిప్యూటీ సీఎం గా ఉండి పవన్ కళ్యాణ్ ఏమన్నా కళ్ళు మూసుకున్నాడా? కళ్ళు మూసుకున్నారా? యాక్షన్ తీసుకోరు. ఇంత ముందు కూడా మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే రిప్రజెంటేషన్ రూపంలో కన్సర్న్ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. గతంలో రాసి చేస్తే ఆయన దొంగదారిలో పంపిస్తారు, లేదు వెళ్ళిపోయినాడు వాడు అని అంటారు. ఎంతమందికి వాడు మోసం చేస్తాడు? వాడు ఒక ఇన్ఛార్జ్ కాదు, వాడు కాగితాలు ఎదుర్కొనేవాడు. వాడు కాగితాలు ఎదుర్కొనేవాడికి ఎంతమందికి మీరు కూటమి ప్రభుత్వంలో మీరు ఒక పోలీసులేనా అని మేము అడుగుతాను. మీరు ఒక పోలీసులేనా? వాడికి మీరంతా సపోర్ట్ రాకూడదు. వాడికి మహిళలకు మేము న్యాయం చేసేదానికి వచ్చామే కానీ మేము అన్యాయంగా మాట్లాడేది అయిపోయిందని చెప్తే నేను మాకు ఒక ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చినప్పుడు వాడు ఇట్లా ఆడవాళ్ళందరినీ మోసం చేయమన్నారా? దౌర్జన్యం చేసి ఎవరి దగ్గర డబ్బులు లాక్కోమన్నారా? ఎంతమంది నేను దీని గురించి ఎప్పుడో గతంలోనే మాట్లాడినాను. నేను దీని గురించి గతంలోనే మాట్లాడినప్పుడు మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. మేము వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము, వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము. మీరేం చేస్తారో దానికి మేమంతా రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాము. అయినా కూడా వాడి వీడియోలన్నీ రిలీజ్ అయినాయి కదా, వాడు మాట్లాడింది కాదా? మేము అడుగుతాను. చెప్పేది వినేది ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళకి మోసం? ఒక్క ఆడవాళ్ళకే మోసం చేయాల, వాడు 10-15 మంది ఆడవాళ్ళకు మోసం చేస్తున్నాడు. మీరు వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా వచ్చినారు? మీరు చెప్పండి, ముందు మాకు చెప్పండి. వాళ్ళు చెప్పండి, మీరు ఎట్లా వచ్చినారు? వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు. వాళ్ళు చెప్తేనే కదా మీరు వచ్చినారు. తప్పకుండా మీరు ఎట్లా వస్తారు? ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందా? వాళ్ళ పక్కనే తొత్తులుగా మీరు ఎందుకుంటారు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినాయా? కెమెరాలు ఉన్నాయని మాట్లాడము. కెమెరాలన్నీ ఇట్లా ఆఫ్ చేసినా కూడా మాట్లాడగలం. శక్తి మాకుంది, ఆ ఇది మాకుంది, మాట్లాడగలము. తీసేమనండి, ఇప్పుడు కెమెరాలన్నీ తీసేమనండి, నేను మాట్లాడగలుగుతా. అదే మీరు తీయకుండా మాట్లాడగలుగుతాను. నాకు ఏం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం. ఈ రోజు మీరు న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారా? ఇప్పుడు పోండి, మేము నిలబడుకుంటాం. అరెస్ట్ చేయండి, లోపల వేయండి, లోపల వేయండి, అరెస్ట్ చేయండి. ఇప్పుడు బాధితురాలు ఉంది కదా, బాధితురాలు వాళ్ళ బంధువులమే మేము చంపేస్తాము. మర్డర్ చేస్తానంటాడు. ఎవరిని మర్డర్ చేస్తాడు? వాడొక చెత్తవాడు. మర్డర్ చేస్తారంటే మర్డర్ చేస్తారంట. మర్డర్ ఎట్టా చేస్తారు చెప్పండి. బాధితురాలు ఉంది కదా, కంప్లైంట్ ఇచ్చారా? కేసు రిజిస్టర్ చేశారా లేదా? మీరు చెప్పండి. ఫాలోఅప్ చేస్తున్నారు కదా. సో బాధితురాలు ఇచ్చే కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేస్తారు, దర్యాప్తు చేసి తగిన యాక్షన్ తీసుకుంటారు. తీసుకోరు. ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకోలేదని ఎక్కడ లేదా? మీరు ఎప్పుడు తీసుకోలేదు? గతంలో జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు. గతంలో అంటే ఎప్పుడు? గతంలో కూడా లేదు. అంత ఒక సంవత్సరం అప్పుడే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోతే మేము ఒప్పుకోను. పడిపోవాలా? ప్రభుత్వం అంతా పడిపోవాల్సిందే. ఈ కూటమి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఎక్కువైపోయినాయి.
ఎట్లా వచ్చారు మీరు? పోలీసు వాళ్ళు మాకు రక్షణ ఇవ్వాలా, మాకు రక్షణ ఇవ్వండి. పోలీసు వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారో చూడండి. ఇంత దౌర్భాగ్యమా, ఇంత ప్రభుత్వం మాట్లాడుతున్నారు.